మాచర్లలో ప్రజాబలంతో 4 సార్లు గెలిచిన వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. గురిజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఇప్పుడు ఒక్క ఈవీఎం ధ్వంసం ఘటనను చూపి ఎల్లో మీడియా ఆయనపై దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. 7 చోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగితే ఈసీ ఒక్క పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియోని మాత్రమే ఎందుకు బయటపెట్టిందని ప్రశ్నిస్తున్నారు. ఈసీ కావాలనే వైసీపీ నేతలపై అభియోగాలు మోపుతోందని ఆరోపించారు. గెలిచిన వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదు, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ జనబలంతో గెలిచిన వ్యక్తి రామకృష్ణారెడ్డి గారు. ఎటువంటి తప్పులు లేకుండా సక్రమంగా జరిగినప్పుడే ప్రజాబలంతో గెలిచాడు. ఈరోజు ఎందుకు గెలవకుండా ఉంటాడు ఆలోచించండి. ఈ రోజున ఒక ఈవీఎం వీడియో తీసుకొచ్చి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఇరగొట్టాడు, ఆయన తప్పు చేశాడు అని ఎత్తి చూపుతున్నారు. సరే, ఆ ఘటన పక్కన పెడదాం. ఎలక్షన్ కమిషన్ వారు దాదాపు